నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుమగుమలాడే మటన్ కర్రీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ముందుగా అరకిలో మటన్ను బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 5-6 స్పూన్ల కారము, పసుపు, నూనె, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాలు మ్యారినేట్ చేయండి. ఇలా చేయడం వల్ల మటన్లో మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక కుక్కర్ను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక జీలకర్ర, సాజీర, గసగసాలు, అనాస పువ్వు, లవంగాలు, మిరియాలు, స్టార్ పువ్వు, యాలక్కాయలు వేయండి. తర్వాత సన్నగా తరిమిన పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేగినాక ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు బంగారు రంగు కలర్ వచ్చే వరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మటన్ను వేయాలి. మటను బాగా కలుపుకోవాలి. మటను కొంచెం ఫ్రై అయినాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చేటట్టు మూత పెట్టుకోవాలి. కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలపాలి. మటన్కు వాటర్ సరిపోయని నీళ్లు పోసుకోవాలి. ప్రెషర్ పెట్టుకోవాలి. 5-6 విజిల్లు వచ్చేటట్టు పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని గరం మసాలా వేయండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ విజిల్ పెట్టుకోవాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి కర్రీని కలపండి. అవసరమైనంత కొద్దిసేపు తెరిచి ఉంచి గ్రేవీని చిక్కగా చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన మటన్ కర్రీ సిద్ధమైంది. వేడివేడి అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి, జొన్న రొట్టెలోకి ఈ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినైతే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.